ఇండియాను వదిలేసి ఫారిన్ కంట్రీలో సెటిల్ అయిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా డెఫినెట్లీ అలానే అనిపిస్తుంది. ఎందుకో తెలుసా, 8 years నుంచి పీడియాట్రిషియన్ డాక్టర్ శివరంజని గారు ఓఆర్ఎస్ఎల్ మీద ఫైట్ చేసి ఒక స్టే తీసుకొస్తే, ఇప్పుడు ఎవరైతే ఆ ఓఆర్ఎస్ఎల్ ప్రొడ్యూస్ చేస్తున్నారో పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ వాళ్ళు, మా దగ్గర 180 crores విలువ చేసే స్టాక్ ఉండిపోయింది, అది మొత్తం అమ్ముడుపోయిన తర్వాత ఇంకా మేము ఏమీ అమ్మము అన్నట్టు చెప్తున్నారు. అంటే ఒక్కొక్క ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్ 45 rupees, 180 crores వర్త్ చేసే స్టాక్ ఉందంటే వాళ్ళ దగ్గర 4 crores ప్యాక్స్ ఆఫ్ ఓఆర్ఎస్ఎల్స్ ఉన్నాయన్నమాట. అంటే ఆల్మోస్ట్ 2 to 3 crores మంది ఈ ఓఆర్ఎస్ఎల్ ప్యాక్స్ తీసుకునేదాకా వాళ్ళు ఊరుకోరు. ఇప్పుడు మీరు ఫార్మసీలో కానీ ఎక్కడ చూసినా కూడా ఓఆర్ఎస్ఎల్ ఇంకా బ్యాన్ అవ్వలేదు, ఇంకా పిల్లల ప్రాణాలతో ఆడుకోవాలనే చూస్తున్నారు. ఆల్మోస్ట్ ఎవరైనా చిన్నపిల్లలు అందరికీ తెలుసు, చాలాసార్లు మేడం చాలా వీడియోస్లో చెప్పారు శివరంజని గారు, ఎవరైతే పిల్లలు డయేరియాతో ఫీవర్తో బాధపడుతున్నారో వాళ్ళు WHO రికమెండెడ్ ఓఆర్ఎస్ఎల్ కాకుండా ఈ ఓఆర్ఎస్ఎల్ ప్యాక్స్ తీసుకున్నట్లయితే షుగర్ కంటెంట్ ఇంకా ఎక్కువై డయేరియా వచ్చి డెత్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. దిస్ ఇస్ వెరీ డేంజరస్ అని బోల్డ్ అని వీడియోస్ చెప్పినా సరే, స్టే తీసుకొచ్చినా సరే, 8 years ఫైట్ చేసినా సరే, ఇప్పటికీ ఎంఎన్సీ కంపెనీస్ మళ్ళీ కోర్టును అప్పీల్ చేస్తున్నాయి. ఆ 180 crores స్టాక్ అయిపోయేదాకా మేము ఇది ఆపము అని చెప్పి. సో ఫైనల్లీ ఏదైనా ఒక మంచి కాజ్ కోసం ఎవరైనా ఫైట్ చేస్తే మనం ఎలాగో సపోర్ట్ చేయలేము, మనకు టైం ఉండదు, మనం చాలా బిజీగా ఉంటాము. అట్లీస్ట్ ఈ వీడియోని షేర్ చేసి, లేకపోతే ఈ ఓఆర్ఎస్ఎల్ ఉన్నవి తీసుకోకూడదు అని చెప్పి, మీరు ఒకవేళ ఫార్మా స్టోర్స్లో ఇలాంటి ఓఆర్ఎస్ఎల్ ఉంటే ఇవి తీసి బయట పడేయండి అని చెప్పే రైట్ మీకు కంపల్సరీ ఉంటుంది. ఈ ఒక్క పైన చేద్దాము. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ హెల్దీ కంట్రీ విత్ ఆల్ దీస్ బ్యూటిఫుల్ పీపుల్ లైక్ శివరంజని గారు. సో కింద కొంతమందిని ట్యాగ్ చేస్తున్నాను. సో ఇది అందరికీ రీచ్ అయ్యేలా చేసి మనం ఓఆర్ఎస్ఎల్ని కంప్లీట్గా బ్యాన్ చేయాలి. ఆ 180 crores స్టాక్ ఏదైతే ఉందో అది మొత్తం వాళ్ళు చెత్త కుప్పలో పడేయాలి, తగలబెట్టేయాలి. అంతవరకు ఈ రీల్ని షేర్ చేద్దాము దయచేసి. ఇదే నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ సో మచ్.